హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊరు ఫంక్షన్ ఉందన్నమాట. రిలేటివ్స్ ఫంక్షన్ కోసం అయితే ఊరు వెళ్ళామన్నమాట. ఊరు వెళ్ళిపోయి ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు, రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికి వచ్చామంటే మా ఊరు వచ్చామన్నమాట. ఎందుకు వచ్చామంటే ఫంక్షన్కి వచ్చాము. మా అక్క చూడండి వెనకాల ఎంత అందంగా రెడీ అయిందో. దీని గొలుసే ఇది. ఈ చీర మాత్రం నాదే. ఇది నా గొలుసే, ఈ చీర మాత్రం నాది కాదు. కానీ నేను మాత్రం నా చీర మీదే వచ్చా. ఈ గొలుసు ఒకటే దాన్ని. ఫంక్షన్కి వచ్చాం అనమాట. ఫంక్షన్కి వచ్చాం, ఫంక్షన్కి వెళ్ళాం, అయిపోయింది కూడా. తిన్నాము, వచ్చాము, తిన్నాం. ఇప్పుడు ఫోటోలు దిగుతున్నాం జిడ్డు మొహాలు వేసుకుని. ఇంకా రెడీ అయిపోయి మా ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాం అనమాట. అమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు అందరూ వచ్చారనమాట. అందరూ ఒక చోట అంటే చూడడానికి భలే ఉంటుంది కదా, సరదాగా. అందుకే నేను ఫంక్షన్ ఎంజాయ్ చేయాలని చెప్పి వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. అదిగాక అందరి ముందు వీడియో షూట్ చేయాలంటే మాట్లాడుతూ కూడా నాకు కొంచెం షేగా ఉందన్నమాట. సో ఫంక్షన్ ఎంజాయ్ అని చెప్పి కూడా కొంచెం వీడియో షూట్ చేయకుండా ఫ్యామిలీతో అలా కొంచెం టైం స్పెండ్ చేశాము. ఇంక ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ రిసెప్షన్ అనమాట, రిలేటివ్స్ది. మా మరిదవుతాడు అనమాట రిసెప్షన్ దగ్గర ఇంక ఇలా కొంచెం పాట కచేరీ అలాంటి పెట్టారనమాట. వాళ్ళందరినీ డాన్సర్స్ని పిలిపించి ఇంకా మరి వాళ్ళ పాప డ్యాన్స్ వేస్తుంది. కొంతసేపు అది చూసి తర్వాత భోజనానికి వచ్చేసాయి అనమాట. ఫంక్షన్ అంటే భోజనాలే కదా మెయిన్. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని చక్కగా ప్రశాంతంగా భోజనం చేస్తున్నాము. అందరూ చేసేసారు. పిల్లలు అయితే ఫోన్లు పట్టు కూర్చున్నారు. శాన్వీని అయితే ఎక్కువ చూపించట్లేదు అనమాట. సమ్మర్ కాబట్టి కొంచెం చిరాగ్గా ఉంది, శాన్వీకి అన్కంఫర్టబుల్గా ఉంది. తర్వాత ఇక్కడ మా మామయ్య డ్యాన్స్ వేస్తున్నారు. మామయ్య అంటే మా బావ వాళ్ళ డాడీ అనమాట, డ్యాన్స్ వేస్తున్నాడు. కొంతసేపు అలా అందరూ చూస్తున్నారు కదా, మేము కూడా కొంతసేపు అలా చూసి తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. మా అక్క వాళ్ళ అత్తగారు ఊరు, మా అత్తగారు ఊరు ఒకటే అనమాట. ఇంకా తర్వాత మా చిన్నక్క శాన్వి నేను కలిసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట. ఇంకా ఎక్కువ వీడియో అయితే కూడా నేనేం షూట్ చేయట్లేదు, ఎంజాయ్ చేశాను అనమాట ఫంక్షన్ని. ఇంక ఇక్కడ అక్క వాళ్ళు కారు వేసుకొచ్చారనమాట, ఓపెన్ టాప్ కార్ అది. చెర్రీ ఏం చేశారంటే నేను పైన నుంచి ఉంటానమ్మా, నువ్వు చక్కగా ఒక షార్ట్ తీ అని చెప్తే సరే వాడి కోరిక ఎందుకు కాదంటామని చెప్పేసి ఇంకా అలా ఒక క్లిప్ అయితే షూట్ చేశాను. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని కొంతసేపు అలా కూర్చున్నాము. నీకోసం వీడియో మా అక్క అండి, వీడియో పెట్టావు నువ్వు. మా అక్క పాపం అలా ఆయన అన్నం తట్టట్లా ఎండిపోయింది చూడండి. అక్కగా చెల్లి కరువు చూడండి అండి, కరువు ప్రాంతంలో పెద్ద పీకేది అవుతారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా బతున్నాం కానీ ఇంకా తర్వాత ఇంకా ఎక్కువ ఏమి షూట్ చేస్తామో, ఫంక్షన్ ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పి నేనైతే ఇంకా ఎక్కువ వీడియో షూట్ చేయలేదు. కొంతసేపు అలా మా ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుని అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఈవినింగ్ 4 తర్వాత బయలుదేరిపోయామన్నమాట. బైక్ మీదే శాన్వి అయితే వెనకాల నా ఒళ్ళో ఉంది. సౌండ్గేట్ నుంచి గుడివాడకి 2 hours పడుతుంది. రోడ్డు బాగాలేదు, అందుకని 2 hours పడుతుంది. దారిలో ఏం చేసామంటే రెస్ట్ తీసుకున్నాం కొంతసేపు. అంటే బైక్ మీద కదా ఎక్కువసేపు అలా జర్నీ చేయలేము, కొంతసేపు ఆగుతా ఇంక ఇక్కడ నీట్గా ఉంటే కూర్చోవడానికి వీలుగా ఉందని చెప్పి ఇంక ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాము. అది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని